ఈరోజు కురుపాం నియోజకవర్గ కేంద్రంలో రిలే నిరాహార దీక్షల్లో భాగంగా 4 రోజుల పాటు జరిగేటువంటి రిలే నిరాహార దీక్షల్లో భాగంగా ఈరోజు మొదటి రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కానీ డిఎస్సి అభ్యర్థులు కానీ అలాగే ప్రతిపక్షాలు కానీ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే కనీసం ఈ ప్రభుత్వం స్పందించకుండా సంబంధిత శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కనీసం ఇన్ని అనుమానాలు ఉన్నాయి డిఎస్సి నియామకాలపై, డిఎస్సి నిర్వహణపై అనుమానాలు ఉన్నాయి, అక్రమాలు జరిగాయి అలాగే పేపర్ లీక్ అయ్యింది అని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులు రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తుంటే, ప్రతిపక్షాలు గొంతెత్తుతుంటే కనీసం ఆ అనుమానాలను నివృత్తి చేస్తూ విద్యాశాఖ మంత్రి గారు కనీసం స్పందించకుండా, కనీసం వివరణ ఇవ్వకుండా, ఎటువంటి క్లారిఫికేషన్ ఇవ్వకుండా సవాళ్ళు ప్రతి సవాళ్ళు అని చెప్పేసి ఈరోజు కాలయాపన చేసేటువంటి పరిస్థితి ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఏంటి అని అంటే, డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయి, పేపర్ లీక్ అయ్యింది, అది క్లియర్గా కనిపిస్తుంది. అనుమానం కాదు, అనుమానాలు బలపడే విధంగా ఈరోజు ప్రతి అంశము కూడా కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు పేపర్ లీక్ అయ్యింది అనడానికి నిదర్శనం ఏదైతే ఎస్సీఆర్టీలో పనిచేసేటువంటి నవీన్ అనే కుర్రాడు 2016 నుంచి అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్గా ఎస్సీఆర్టీ సంస్థలో పనిచేస్తున్నాడు. ఆ సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తి నవీన్కి కృష్ణా జిల్లాలో టాప్ ర్యాంకు, అలాగే టీజీటీలో 6th ర్యాంకు. ఎప్పుడైనా సరే ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఉద్యోగం రావాలనే కదా ర్యాంకులు తెచ్చుకునేలాగా కష్టపడతారు. కానీ కౌన్సిలింగ్ కూడా నవీన్ వెళ్ళలేదు. ఈరోజు నవీన్ చెప్పేటువంటిది ఏంటి, కోర్టులో నవీన్ వేసినటువంటి పిటిషన్ ఏంటి, నాకు ఇలా ర్యాంక్ వచ్చింది, నా లాగిన్ని గవర్నమెంట్ బ్లాక్ చేసింది అని చెప్పి నవీన్ కంప్లైంట్ ఈరోజు పిటిషన్ వేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వాన్ని నవీన్ ఎందుకు కౌన్సిలింగ్కి రాలేదు అని అంటే, అతను కౌన్సిలింగ్కి రాలేదు, మీరు 2nd ర్యాంక్ నుంచి ఎందుకు మెరిట్ లిస్ట్లో 2nd ర్యాంక్ నుంచి ఎందుకు మెరిట్ లిస్ట్ ఇచ్చారు అని అంటే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఈరోజు పేపర్ లీక్ అయింది కాబట్టి ఆ పేపర్ లీకేజ్ ద్వారానే నవీన్కి మొదటి ర్యాంక్ వచ్చింది కాబట్టి విమర్శలు వస్తున్నాయని ఈరోజు లాగిన్ బ్లాక్ చేసింది ఈ ప్రభుత్వం కాదా? లాగిన్ ఎందుకు బ్లాక్ చేశారు అని అంటే కమిషనర్ వచ్చి రోజుకొక సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. ఈరోజు నియామకాల్లో అక్రమాలు జరిగాయి, స్పష్టంగా వీడియోలు బయటకు వచ్చాయి, ఆడియోలు బయటకు వచ్చాయి. దానికి కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. స్పోర్ట్స్ కోటా అని చెప్పి జీవో నెంబర్ 4ని జీవో నెంబర్ 47ని డిఎస్సి నోటిఫికేషన్ అప్పుడే ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ జీవో గతంలో ఎందుకు లేదు? గతంలో 2% ఉన్నటువంటి జీవోని స్పోర్ట్స్ కోటాని 3%కి ఎందుకు పెంచారు? అలాగే గతంలో క్వాలిఫైడ్ టెస్ట్ ఉంటే క్వాలిఫైడ్ టెస్ట్ని ఎందుకు తీసేస్తూ జీవో ఇచ్చారు? జీవో ఇచ్చి ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్ అయిపోయి నియామకాలు అయిపోయిన తర్వాత ఆ జీవోని ఎందుకు రద్దు చేశారు? అంటే ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్గా మీరు అనుకున్నటువంటి వ్యక్తులకి డిఎస్సిలో పోస్టింగ్లు ఇవ్వడం కోసం జీవో తెచ్చారు. పోస్టింగ్స్ అయిపోయిన తర్వాత చేతులు దులుపుకొని ఈరోజు ఆ జీవోని రద్దు చేసి అమెండ్మెంట్ చేసి మళ్ళీ క్వాలిఫైడ్ టెస్ట్ తోటి మళ్ళీ జీవోని రిలీజ్ చేసినటువంటి అంశం ఈరోజు క్లియర్ కట్గా కనిపిస్తుంది. అంటే డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అన్నదానికి క్లియర్ నిదర్శనం ఈ జీవో నెంబర్ 4 అండ్ జీవో నెంబర్ 47. నవీన్కి పోస్టింగ్ ఇవ్వకపోవడం, ఈరోజు పేపర్ లీక్ అయ్యింది, పోస్టింగ్లో అక్రమాలు జరిగాయి, వీడియోలు బయటకు వచ్చాయి. ఈ పోస్టులకు సంబంధించి లక్షల రూపాయలు పలుకుతూ
లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ వీడియోలు ఆడియోలు బయటకు వచ్చినా కూడా కనీసం ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేకుండా సంబంధిత విద్యాశాఖ మంత్రి గారు కనీస క్లారిఫికేషన్ ప్రజలకు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరే స్థాయి లోకేష్ గారికి ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, సవాల్ విసిరితే ముఖ్యమంత్రి గారు వేయాలి, మంత్రిగా మీరు ఎలా సవాల్ విసురుతారు? అయినా ఇన్ని అనుమానాలకి, జరిగినటువంటి అక్రమాలకి, ఈరోజు డిఎస్సి అభ్యర్థులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానం సవాలు కాదు లోకేష్ గారు. దానికి సమాధానం నైతిక బాధ్యత వహిస్తూ మీరు రాజీనామా చేయడం అనేది సమాధానం. అలాగే ఏం జరిగింది అనేది క్లారిఫికేషన్ ఇవ్వడం అన్నది సమాధానం అవుతుంది. సవాళ్ళు సమాధానం కాదు. సవాలు ఇస్తుతున్నాం, మీరు ప్రూవ్ చేయండి. అసలు మీరు రోజు చెప్పే మీ ప్రభుత్వంలో పెద్దలు, కూటమిలో ఉన్నటువంటి నాయకులు రోజు చెప్పే అబద్ధాలకి ఎక్కడైనా రుజువులు ఉన్నాయా? ఈరోజు కేంద్రంలో నీట్ ఎగ్జామ్లో జరిగినటువంటి అక్రమాలకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. ఎప్పుడైతే నీట్లో అక్రమాలు జరిగాయని ప్రశ్నించడం స్టార్ట్ అయ్యిందో మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు. ఎవరైతే పేపర్ లీకేజ్కి సంబంధించి బాధ్యులు ఉన్నారో వాళ్ళు శిక్షిస్తూ వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించడం జరిగింది. ఆ తర్వాత నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం జరిగింది. అదే ప్రభుత్వంలో, అదే ఎన్డీఏలో ఉన్నటువంటి మీరు నైతిక బాధ్యత వహిస్తూ ఎందుకు రాజీనామా చేయరు? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఏ అన్యాయం జరిగినా, ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వంలో జరిగే ఏ అక్రమాలు జరిగినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, యువత రోడ్డెక్కారు, డిఎస్సి అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. మొన్న డిఎస్సి అభ్యర్థులు స్వయంగా మీరు వేసినటువంటి సవాల్కి ప్రతి సవాలు వేస్తూ మేమొచ్చి మీకు సమాధానం చెప్తాం, మేమొచ్చి మీకు ఏవైతే అక్రమాలు జరిగాయి రుజువులతో నిరూపిస్తామని చెప్పినా కూడా కనీసం విద్యాశాఖ మంత్రిలో చలనం లేకపోవడం దురదృష్టకరం.